హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ తెలుగు ఛానల్ వరల్డ్ ఆఫ్ ఉమెన్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి నేను కూర కారం అండి. ఇదిగో ఇదన్నమాట. ఇది సాంబార్ కారం అంటాము మేమైతే, మా గుంటూరు సైడ్ అయితే అలా అంటారు. మా దగ్గర ఇది కంపల్సరీ ప్రతి సమ్మర్లో అందరూ ఇది రెడీ చేసి పెట్టుకుంటారు. మేము కూరల్లో అంటే ఏ కర్రీ ప్రిపేర్ చేసినా కానీ దాదాపుగా ఇదే వాడతామండి. అంటే కాకరకాయ ఫ్రైస్ అలాంటి వాటిలో కాకుండా నార్మల్గా మనం డైలీ యూజ్ చేసే కూరగాయలన్నిటిలోకి మేము ఇదే యూజ్ చేస్తామన్నమాట. ఇప్పుడు ఆ కారం మేము ఎలా యూజ్ చేస్తాము అనేది నేను మీతో కూడా షేర్ చేసుకుందాం అనుకున్నాను. ఇది మనం కొట్టిస్తామన్నమాట. మిల్లుకి తీసుకెళ్తే దంచుతారు, అదే రోకళ్ళు ఉంటాయి కదా, వాటితో చేస్తారు. అవి తెచ్చినాక ఒక 1 వీక్ మొత్తం అన్నంలో ఇది వేసుకొని నెయ్యి వేసుకొని తింటానే ఉంటామన్నమాట. ఎందుకంటే వంటగదిలోకి వెళ్తేనే అంత మంచి స్మెల్ వచ్చేస్తుంది, అంత సూపర్ టేస్ట్ ఉంటుందండి. నేను మీతో కూడా షేర్ చేసుకుందాం అనుకున్నాను. అందుకని నేను కొంచెం ప్రిపేర్ చేశాను. ఎందుకంటే ఇప్పుడు ఈ లాక్డౌన్ వల్ల ఊర్లో వెళ్ళటం కాలేదు కదండి. నాకు కారం పొడి అయిపోయింది. మేము సంవత్సరానికి ఒకసారి పట్టించుకుంటాం కదా, సమ్మర్లోనే అయిపోయింది అనమాట. నేను ఊరు వెళ్ళలేదు, అందుకని నేనే ప్రిపేర్ చేసుకున్నాను కొంచెం కారం వరకు. ఇప్పుడు కొన్ని డేస్ వరకు నేను ప్రిపేర్ చేసుకునేది ఈ సీసా అయిందండి. ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. మనం అన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలండి కారం ప్రిపేర్ చేసుకోవడానికి. అందుకని నేను ఫస్ట్ వచ్చేసి ఒక 4.5 స్పూన్స్ ధనియాలు తీసుకొని వాటిని వేయించుకుంటున్నాను. 4 పెద్ద స్పూన్స్ ఉంటాయి కదండి, ఆ స్పూన్స్తో వీటిని పక్కన పెట్టేసేసుకొని జీలకర్రని కూడా ఒక 2.5 స్పూన్ల జీలకర్రని తీసుకొని దాన్ని కూడా వేయించుకోవాలి. ఈ కొలతలన్నీ మీరు ఎక్కువ క్వాంటిటీ పెంచుకునే కొద్ది మిరపకాయలు ఎక్కువ చేసుకోండి. ఇంకా అలాగే 1/2 స్పూన్ మెంతుల్ని కూడా యాడ్ చేసి వీటిని కూడా మంచిగా వేయించుకోండి. మాడిపోకూడదండి, మాడిపోతే చేదైనట్టు అవుతుంది. మంచిగా కలర్ చేంజ్ అయ్యి మంచి స్మెల్ వచ్చిందంటే మనకి ఇవి వేగిపోయినట్టే. అప్పుడు మనం పక్కన ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇంకా అలాగే ఇప్పుడు ఎండుమిర్చిని తీసుకుంటున్నాము. ఎండుమిర్చి వచ్చేసి నేను గుప్పెడతో పట్టుకుంటే 2 గుప్పెళ్ళు అండి, ఆ గుప్పెళ్ళు తీసుకున్నాను అనమాట. తీసుకొని వీటిని కూడా మనం మంచిగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. నేను మీకు ఫస్ట్ బాటిల్ సీసా చూపించా కదండి, ఆ సీసా అయింది దాదాపుగా. మనకి అది ఒక 10 డేస్ పైననే వస్తుందండి. ఇప్పుడు వీటిని కూడా వేయించుకున్న వాటిని పక్కన పెట్టేసేసుకోండి. ఇంకా అలాగే ఇప్పుడు కరివేపాకు కూడా వేసి దీన్ని కూడా డ్రై రోస్ట్ చేసుకోండి. దీన్ని ఇప్పుడు మళ్ళీ పక్కన ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అన్నీ బాగా కూల్ అవ్వనివ్వండి. కూల్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఫస్ట్ వేయించుకున్న ధనియాలు అదంతా ఉంది కదా, మిక్సీ జార్లో వేసి 1.5 స్పూన్ కల్లుప్పు యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడ. యాడ్ చేసి ఇంకా అలాగే అందులో ఒక ఫుల్ వెల్లుల్లిపాయ మొత్తం యాడ్ చేస్తున్నాను. అంటే ఒక 20 వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసి దీన్ని పౌడర్ చేసుకొచ్చుకున్నాను. ఇప్పుడు ఇందులో మనం ఎండుమిర్చిని వేయించాం కదా, వాటిని కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మిక్సీ వేసుకొచ్చుకుంటే మన పౌడర్ రెడీ. ఈ టైంలోనే మనం ఎక్కువ క్వాంటిటీ చేసుకుంటున్నప్పుడు ఆముదం యాడ్ చేసుకుంటారండి. ఇప్పుడు నేను చూపించిన క్వాంటిటీకి అయితే ఆముదము 2 స్పూన్లు సరిపోతుంది, 2 నుంచి 3 స్పూన్లు. ఇంకింతే. ఆముదం ఎందుకంటే కలర్ చేంజ్ అవ్వకుండా ఫ్రెష్గా ఉండటానికి. సార్ కదండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చాలా ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. మనం సంవత్సరానికి మొత్తానికి సరిపడా అయితే ఎక్కువ తెచ్చుకొని ఎక్కువ వాటితో ప్రిపేర్ చేసుకుంటారు. ఆముదం యాడ్ చేస్తారండి. మనం ఇయర్ మొత్తం ఉండాలంటే కలర్ చేంజ్ అవ్వదంట, పాడైపోకుండా బాగుంటుంది, మంచి ఫ్రెష్నెస్ ఉంటుంది. నేను కొంచెమే కదా అందుకని యాడ్ చేయలేదు. ఆముదం కూడా ఇందులో యాడ్ చేసుకుంటారు, ఫుడ్లోకి యూజ్ చేసే ఆముదం. ఓకేనా? ఐ హోప్ ఇది మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా ఫార్వర్డ్ చేయండి, మీకు యూస్ఫుల్ అయింది అనుకుంటే. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. నమస్తే.